తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ బలపడేందుకు చేస్తున్న ప్రయత్నాలు కనబడుతున్నాయి. బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు వరుసగా వచ్చి రేవంత్ రెడ్డితో భేటీ అవుతున్నారు. కలవడం మర్యాదపూర్వకంగానే అని చెప్తున్నప్పటికీ కూడా హైదరాబాదు రంగారెడ్డిలో జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి తన హోల్డ్ను గతంలో ఉన్న హోల్డ్ను కోల్పోయింది. ఈసారి ఈ ప్రాంతంలో బలపడేందుకోసమై ముమ్మర ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. అందుకే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మంత్రులు నాయకులు బీఆర్ఎస్ నాయకుల ఇండ్లకు వెళ్ళి వారిని కలుస్తూ ఉన్నారు. భేటీ మర్యాదపూర్వకమే అయినా సరే మరికొంతమంది రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు. ఇది మర్యాదపూర్వకంగా బయటికి చెప్తున్నప్పటికీ కూడా బహుశా లోక్సభ ఎన్నికలకు ముందే వీలైనంత ఎక్కువ మందిని కాంగ్రెస్ పార్టీ తన వైపు తిప్పుకోగలిగితే కనుక ఎన్నికల్లో ఆ మేరకు లాభిస్తుందనే ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉన్నది. దీనికి తోడుగా వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు ఇప్పటికే బీఆర్ఎస్లో చేరి ఉన్నారు. 2-3 నెలల కింది వరకు బీఆర్ఎస్ పరిస్థితి వేరు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒక పార్టీ ఉంది, రాజకీయంగా ఒక అవకాశాలు వస్తాయంటే కనుక బీఆర్ఎస్ అనే భావననే ఉన్నది. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో కూడా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుందో ఏమోననే ఒక ఆలోచనతో ఉన్నవారు మీ కాంగ్రెస్లో నుంచి బీజేపీలో నుంచి కూడా అటువైపే బీఆర్ఎస్ వైపే వెళ్ళిపోయారు. అంటే ఆనాడున్న రాజకీయం అట్లా ఉన్నది. కానీ వాళ్ళ పరిస్థితులు మారిపోయినాయి. కాంగ్రెస్ పార్టీ బలపడుతున్నది. రాబోయే రోజులలో కూడా ఈ ప్రభుత్వానికి డోకా ఏమి లేదని అర్థమైంది. కేసీఆర్ అన్నారు ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన నందినగర్లో టీఆర్ఎస్ భవన్లో సమావేశంలో ఈ ప్రభుత్వానికి వచ్చిన డోకా ఏమీ లేదు, 5 సంవత్సరాల పాటు ప్రభుత్వాన్ని కూల్చుతామనే ఆలోచన కూడా తమకు లేదని, 5 ఏళ్ల పాటు ప్రభుత్వం ఉంటుందన్నమాట వారు అన్నారు. 5 ఏళ్ల పాటు ప్రభుత్వం ఉంటుంది అన్నప్పుడు బలాబలాలు అంచనా వేసుకున్నప్పుడు కేసీఆర్ ఈ మాట అనడానికి ముందే 4 ఎమ్మెల్యేలు మెదక్ జిల్లా నుంచి వచ్చి ముఖ్యమంత్రిని కలవడం, ఆ తర్వాత హైదరాబాదు శివారుకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే వచ్చి ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డిని కలవడం, ఇటు తూర్పు భాగంలో ఉన్న ఒక మాజీ ఎమ్మెల్యే వచ్చి రేవంత్ రెడ్డిని కలవడం, ఇట్లా వరుసగా బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు, పార్టీ నాయకులు, 2వ శ్రేణి నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు వరుసగా రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి మేయర్ బొంతు రామ్మోహన్ కూడా తాజాగా రేవంత్ రెడ్డిని కలవడం. ఈ బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు రాజకీయ అవకాశాలు రావు అని ఎక్కువ మంది నాయకులు అక్కడ ఉన్న కారణంగా వారికి ఒక స్థానానికి ఒక పార్లమెంటు నియోజకవర్గం అనుకుంటే కనుక ఒక్కొక్క దానికి 5 నుంచి 6 మంది 10 మంది వరకు ఉన్నారు. ఎమ్మెల్యే నియోజకవర్గాలలో 10 నుంచి 15 మంది వరకు ఉన్నారు. ఎందుకు? తెలుగుదేశం నుంచి, కాంగ్రెస్ నుంచి ఆ పార్టీలకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, టికెట్ ఆశించి భంగపడిన వారు ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల పాటు కాంగ్రెస్ ప్రభుత్వానికి డోకా లేదు. ఇప్పుడే ముందే వెళ్ళిపోతే కనుక రాబోయే రోజులలో ఒక నియోజకవర్గాన్ని చూసుకొని ఉండవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడిప్పుడే బలపడుతున్నది, భవిష్యత్తు బాగుంటుందేమో అనే ఆలోచన కూడా బీఆర్ఎస్ నాయకుల్లో ఉన్నది. అందుకే 2వ శ్రేణి నాయకులంతా కాంగ్రెస్ వైపు చూడడం, రెండవది అది ఎమ్మెల్యేలు కూడా నిధులు రావాలంటే లేదా కనుక ప్రోటోకాల్ పాటించాలంటే ప్రభుత్వం నుంచి సానుకూలత ఉండాలంటే అనుకూలంగానే ఉండాలి, లేదా ప్రభుత్వంలో ఈ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాలి. ఇవి బీఆర్ఎస్ నాయకుల ముందున్న ఆప్షన్లు. అందుకే కొంతమంది నాయకులు బహిరంగంగా వచ్చి కలుస్తున్నారు, మరికొంతమంది ఫోన్లలో టచ్లో ఉన్నారు. మొన్న జగ్గారెడ్డి ఒక మాట అన్నారు, సీరియస్గా అన్నారా లేకపోతే మామూలుగా అన్నారు, కానీ 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నాయకులతో టచ్లో ఉన్నారని. బహుశా లోక్సభ ఎన్నికల తర్వాత వారికడికి వస్తారా, ఈ లోపుగానే లోక్సభ ఎన్నికల లోపుగానే రాజకీయ పరిణామాలు ఎట్లా జరుగుతాయో చూడాలి. ఇక్కడ అందుకే కాంగ్రెసు బీఆర్ఎస్ ఈ 2 పక్షాల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం చూస్తే కనుక నీళ్ళ అంశాన్ని తీసుకుంటే నల్లగొండ జిల్లాలో సభ పెడతామని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. ఆ సభకు కౌంటర్ పార్ట్గా అదే రోజు నాడు మేడిగడ్డ సందర్శన కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. అంటే లోక్సభ ఎన్నికల్లో ప్రజల దృష్టిని మళ్లించేందుకు. రెండవది బీఆర్ఎస్ పార్టీ నుంచి నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబోతున్నారు అనే సంకేతాలు వస్తున్నాయి. కొందరు వెళ్తూ ఉన్నారు. కేసీఆర్ అప్పటికన్నారు వెళ్ళే వాళ్ళు ముందస్తుగా సమాచారం ఇచ్చి వెళ్ళండి అని. సమాచారం ఇచ్చినా ఇవ్వకున్నా వెళ్ళే వాళ్ళు ఎట్లాగో వెళుతారనే విషయం కూడా కేసీఆర్కు తెలుసు. అందుకే లోక్సభ ఎన్నికల ముందు కార్యకర్తలను ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా ఉండేందుకు, పార్టీ బలంగా ఉందన్న నమ్మకం కలిగించేందుకు, కాంగ్రెస్ పార్టీ వైపు ఎవరు వెళ్ళకూడదు అనే ఒక మెసేజ్ పంపించేందుకోసమై బీఆర్ఎస్
ఎప్పుడైనా సరే తన బలాన్ని సబల రూపంలో వ్యక్తీకరిస్తూ వచ్చింది. అంటే జనం మద్దతు బాగున్నది, ప్రజా మద్దతు ఉన్నది, ఎన్నికల్లో ఓడిపోయినా సరే భారీ సంఖ్యలో ప్రజలు వస్తూ ఉన్నారు అనే ఒక భావన కలిగించడము. ఎందుకంటే చిన్న ఒక సభ ద్వారానే బలమైన పార్టీగా లేదా ఇంకా బలం ఉంది పార్టీకి, ఇబ్బంది ఏమీ లేదు అని ఒక మెసేజ్ వెళ్తుంది. అది కొన్ని లక్షల మందిని ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఇట్లా ప్రభావితం చేసే వ్యూహాలలో భాగంగా బీఆర్ఎస్ నల్లగొండలో సభ పెడుతున్నది. విచిత్రం ఏమిటంటే చర్చ జరుగుతున్నదేమో కాళేశ్వరం మీద, ఆ అధికార పక్షం కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ఎందుకు కూలిపోయింది, మేడిగడ్డ ఎందుకు కూలిందని అడుగుతున్నప్పుడు బీఆర్ఎస్ నాయకులు కృష్ణానది గురించి మాట్లాడుతున్నారు. చర్చ ఎన్నికల ముందు నుంచి కాళేశ్వరం మీద ఉన్నది, ఇప్పుడు వచ్చింది కృష్ణా మీద వచ్చింది. కానీ బీఆర్ఎస్ ఏం చేసింది, కాళేశ్వరం మీద కాకుండా కృష్ణానది మీద తీసుకున్నది. అంటే ఇక్కడ ప్రజల ఆలోచనను ఒకవైపు మళ్లించడం. బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారు కాబట్టి ఈ జాయిన్ అవుతున్న సందర్భంలో దాన్ని బ్రేక్ చేయడం. దీంతో పాటుగా కేసీఆర్ ఏం పని చేసినా సరే చాలా ఊహాత్మకంగా ఉంటారు. రాబోయే 6 నెలలకు ఏడాదికి ఏం చేయాలో ఒక వ్యూహం ఉంటుంది, అతనికి అంచనా ఉంటుంది అనేది ఒక నమ్మకం. మనం గడిచిన 9.5 సంవత్సరాల కాలంలో ప్రజల అనుభవంలో ఉన్నది కూడా అదే. కానీ ఇప్పుడు రాజకీయాలు కాలము ఎప్పుడు ఒకలాగా ఉండదు, కాలాన్ని బట్టి మారాల్సి వస్తుంది. ఇవాళ కాలము కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నది, కాలము రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నది, అదే కాలము కేసీఆర్కి వ్యతిరేకమైంది. సరిగ్గా ఎన్నికలకు 2 నెలల ముందు అప్పటికున్న వాతావరణం మారిపోయింది, అనూహ్యంగా కాంగ్రెస్కు అనుకూలంగా మారింది. అంటే 2 నెలల ముందేనా, అది ఎప్పటి నుంచో ఉన్నదో వారి ఎత్తు దానికి ఆ లోతులకు వెళ్ళి అధ్యయనం చేసింది అయితే అంత శాస్త్రీయమైన అధ్యయనం జరగలేదు. కానీ ఎన్నికలకు 2 నెలల ముందు నుంచి బీఆర్ఎస్ పార్టీ అంటే కాళేశ్వరం కుంగడము, వ్యతిరేకత రావడము, అవి వెనువెంటనే ఒకదాని వెంట జరుగుతూ వచ్చినాయి. ఇది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సంస్థాగతంగా గ్రామ స్థాయిలో కూడా దాని నిర్మాణం బలంగా లేదు. 2014లో అధికారంలోకి వచ్చి 2018లో రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఉన్నంత గ్రామ స్థాయి హోల్డ్ బీఆర్ఎస్కు లేదు. వివిధ తెలుగుదేశం గ్రౌండ్ ఖాళీ అయిపోయింది. దాంట్లో ఉన్న వాళ్ళంతా నాడు టీఆర్ఎస్లు వచ్చి జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ నాయకులు వచ్చి పెద్ద ఎత్తున జాయిన్ అయ్యారు. కానీ బీఆర్ఎస్కు తనదంటూ తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పటి నుంచి ఉన్న నిర్మాణం అది చేసుకోలేకపోయింది. ఆ నిర్మాణం చేసుకోలేని కారణంగానే ఎమ్మెల్యేల సంఖ్య పెద్దగా ఉన్నది కానీ గ్రామ స్థాయిలో ఓట్లు వేయించే వాళ్ళు లేరు దానికి. అందుకే రూరల్ తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి పాలైంది. మనం తేడా 2% అని చెప్తున్నాం. ఎట్లా 2% వచ్చింది? హైదరాబాదు రంగారెడ్డి జిల్లాలో కలుపుకున్న 24 స్థానాల్లో 18 గెలుచుకున్నది కాబట్టి, అందులో మెజార్టీలు ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఆ వచ్చిన మెజార్టీలది పర్సెంటేజ్ ఇక్కడ కలిసి వస్తున్నది. కానీ మరి రూరల్ తెలంగాణ అట్లా లేదు. రూరల్ తెలంగాణ చాలా భిన్నంగా ఉన్నది. ఆ భిన్నమైన ఫలితాలు రావడానికి నిర్మాణం లేకపోవడమే. ఆ నిర్మాణం లేని కారణంగానే, ఆ నిర్మాణాన్ని పట్టించుకోని కారణంగానే, ఆ నిర్మాణం అక్కడ బలంగా లేని కారణంగానే నిర్మాణం ఉన్న వైపు బీఆర్ఎస్ నాయకులు వస్తున్నారు. అందుకే వరుసగా రేవంత్ రెడ్డితో భేటీలు కావడము, కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజులలో లోక్సభ స్థానాలు కనుక 10-12 గెలుచుకోగలిగితే ఇక కాంగ్రెస్ పార్టీకి వచ్చిన డోకా లేదు అనే భావన. సరే, ప్రభుత్వం ఇచ్చిన హామీల విషయంలో అమలు చేయలేదు, ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, అట్లా ఇట్లా అది భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు, రేపటి గ్రూపు లేదు. కాబట్టి ఇవాళ ఉన్న అవకాశాన్ని అందిపుచ్చుకోవాలనుకుంటారు. ఒకప్పుడు కాంగ్రెస్ బలహీనంగా ఉన్నది, బీఆర్ఎస్కి వెళ్ళిండ్రు. ఇవాళ కాంగ్రెస్ బలంగా ఉంది, అక్కడి నుంచి ఇటువైపు వస్తారు. రేపు మరో పార్టీ వచ్చిందనుకో అటువైపు వెళ్ళిపోతారు. ఇది ఇవాళ రేపు పార్టీలు మారడం అనేది పెద్దగా ప్రభావం చూపే అంశం కాదు. కానీ లోక్సభ ఎన్నికల ముందు జరుగుతున్న ఈ పరిణామాలు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఒక సానుకూలమైన బలమైన ముద్ర వేస్తే కనుక బీఆర్ఎస్ పైన అది నెగిటివ్ ప్రభావం పడవచ్చు. అందుకే నల్లగొండ జిల్లాలో సభ జరుగుతున్నప్పుడు నల్లగొండ కాంగ్రెస్ నాయకులు, అక్కడున్న మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి, వాళ్ళ సోదరుడు రాజగోపాల్ రెడ్డి వారు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. నల్లగొండ జిల్లాకు నీళ్ళిచ్చే ఎస్ఎల్బీసీని కనుక ఈ 9 ఏళ్ల కాలంలో కేసీఆర్ పూర్తి చేసి ఉంటే నల్లగొండ జిల్లాలో ఈ సమస్య ఉండేది కాదు. శాశ్వతంగా ఫ్లోరైడ్ సమస్య పరిష్కారం అయ్యేది. దాంతోపాటుగా సాగునీరు వచ్చేది. కుర్చీ వేసుకొని పనిచేస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్ చేయించలేదు. కాబట్టి 13వ తారీఖు నాడు నల్లగొండలో సభ జరుగుతుంటే నల్లగొండ పట్టణంలో క్లాక్ టవర్ వద్ద ఓ కుర్చీ వేసి దానిపైన గులాబీ కండపై పెట్టి కేసీఆర్ ఫోటో పెట్టి నిరసన తెలుపుతామని వారు అంటున్నారు. రాజగోపాల్ రెడ్డి ఇంకా ఒక అడుగు ముందుకేసి నల్లగొండ బీఆర్ఎస్ సభను బహిష్కరించాలని ఆయన పిలుపునివ్వడం. ఇక్కడ ఎన్నికల ముందు కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు వారు ఎవరి ఎత్తుగడలు ఎవరి వ్యూహాలు వారికి ఉన్నాయి. అయితే ఇందులో సమస్య ఒక్క దగ్గర ప్రారంభమై చాలా విచిత్రంగా టర్న్ తీసుకున్నది. ఇది 4 ఎమ్మెల్యేలు
ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత నుంచి బీఆర్ఎస్ నుంచి వలసలు పెరగబోతున్నాయన్నదానికి ఒక ఇండికేషన్. ఆ తర్వాత హైదరాబాద్ నగర శివారు ఎమ్మెల్యే కలిసిన తర్వాత ఆ ఎంత నెంబరో దానిపైన చర్చ జరగడం. ఇప్పుడు బొంతు రామోను కలిసిన తర్వాత ఇక ఆశాబహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రాబోతున్నారనేది. ఉదాహరణకు చేవెళ్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ అక్కడ అభ్యర్థి కోసం బలమైన అభ్యర్థి కోసం వెతుకుతున్నారు. అక్కడ ఆయనకు ఎక్కువ మంది పట్నం మహేందర్ రెడ్డి రావడం, మహేందర్ రెడ్డి వారు ఇక్కడికి వస్తున్నారంటే కనుక రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఒక లోక్సభ స్థానం బీఆర్ఎస్కి వెళ్ళి వచ్చిన వారికి రాబోతున్నదని అర్థం. ఇప్పుడు మేడ్చల్ జిల్లాలో ఉన్న ఒక లోక్సభ నియోజకవర్గానికి సంబంధించింది రామ్మోహనా లేదా మరొకరా అని ఒక చర్చ కూడా జరుగుతున్నది. ఇట్లా ఈ హైదరాబాదు రంగారెడ్డి ఈ జిల్లాలో ఈ లోక్సభ స్థానాల పరిధిలో మరిన్ని చేరికలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వైపు వచ్చే అవకాశం ఉన్నది. 17 లోక్సభ స్థానాలకు గాను ఇందులో 10 లోక్సభ స్థానాలకు బలమైన అభ్యర్థులే ఉన్నారు. ఇంకొక ఎంఐఎంకు మినహాయిస్తే కనుక 6 లోక్సభ నియోజకవర్గాల్లో అభ్యర్థుల కోసం వెతుకుతున్నారు. ఈ వెతికే క్రమంలో బీఆర్ఎస్ నుంచి ఎంతమంది వస్తే కనుక అంతమందిని తీసుకోవడానికి పార్టీలో జాయిన్ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వారందరికీ ఎమ్మెల్యేనో లేదా ఎంపీఓ గ్యారంటీ ఇస్తారంటే అది కాకపోవచ్చు, కానీ అధికార పార్టీలో ఉంటే కనుక ఆ మేరకు ఏదో రూపంలో అనుకూలిస్తుంది, తమకు లాభిస్తుందనే భావన బీఆర్ఎస్ నాయకుల్లో ఉన్నది. మరికొద్ది రోజుల్లో మరికొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఆ ప్రచారాలు జరగడమే కాదు, వాస్తవం కూడా కళ్ళ ముందు కనబడుతూ ఉన్నది.